కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధృతరాష్ట్ర మహారాజు శ్రీకృష్ణుల వారిని పిలిచి ఇలా అడుగుతారు, కృష్ణ, నాకు 100 మంది కుమారులు ఉండేటువంటి వాళ్ళు అందరూ చనిపోయారు, ఎందుకు అని అడిగారు. అడిగితే అప్పుడు శ్రీకృష్ణుల వారు ఇలా అన్నారు, 50 జన్మల క్రితం మీరు ఒక వేటగాడు ఒక మగపక్షిని చంపుదామని చూశారు, మీ బాణం గురి తప్పింది. అప్పుడు తన మీద కోపంతో తనకు 100 మంది పిల్లలున్నారని గ్రహించి తన గూడు దగ్గరకు వెళ్లి మరి ఆ 100 మంది పిల్లల్ని చంపించేశారు. దానివలన తండ్రి పక్షి ఏమీ చెయ్యలేనటువంటి నిస్సహాయ స్థితిలో అలా కుప్పకూలిపోయింది. 100 మంది పిల్లలు చనిపోయిన తర్వాత ఆ మగపక్షి ఎలాంటి బాధనైతే అనుభవించిందో ఈ రోజు మీకు కూడా అదే గతి పట్టింది అని చెప్పడం జరిగిందనమాట. అది సరే, దానికి 50 జన్మలు ఎందుకు పట్టింది అని ధృతరాష్ట్ర మహారాజు శ్రీకృష్ణుల వారిని అడగడం జరిగింది. 100 మంది పిల్లల్ని కనాలి అని అంటే దానికి పుణ్యం కూడా పెట్టుకోవాలి. ఈ 50 జన్మల్లో మీరు ఆ పుణ్యం కూడా పెట్టుకున్నారు, అందుకే మీకు 100 మంది పిల్లలు పుట్టారు అని అన్నారు. దీనికి సంబంధించి భగవద్గీతలో ఒక మాట ఉంటుంది, గహన కర్మణో గతిహి అని. చర్య మరియు ప్రతిచర్య చాలా సంక్లిష్టమైనది. ఏది ఎప్పుడు ఏ విధంగా పనిచేస్తుందో ఆ దేవుడికే తెలుస్తుంది. శ్రీమద్ భాగవతంలో దీనికి సంబంధించి ఒక చక్కని ఉదాహరణ కూడా ఉంది. 1000 ఆవు దూడలు ఉన్నటువంటి ఒక గోశాలలో తల్లి ఆవును గనక పంపిస్తే తన లేగదూడ ఎక్కడుందో ఆవు వెంటనే కనుక్కుంటుంది. అలాగే కర్మ కూడా అంతే. మీరు రోడ్డు మీద ఉన్నారా, ఆఫీస్ లో ఉన్నారా, సినిమా థియేటర్ లో ఉన్నారా, మీరు బయట ఉన్నారా, మీరు ఎక్కడున్నా సరే కర్మ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ విషయం ఏం సూచిస్తుంది అని అంటే కర్మ ఖచ్చితంగా పనిచేస్తుంది. అది మనిషి జీవితాన్ని ఎదగకుండా చేసేటువంటిది ఏదైనా ఉంది అని అంటే అతిపెద్ద జబ్బు ప్రొకాస్టినేషన్, వాయిదా వేసే పద్ధతి. దాన్ని సింపుల్ గా మనం మాట్లాడుకోవాలి అని అంటే ఈ తర్వాత అనుకునేటువంటిది ఏదైతే ఉంటుందో తర్వాత చేద్దాంలే, తర్వాత చూద్దాంలే, తర్వాత మాట్లాడుకుందాంలే అని ఏ రిలేషన్షిప్ లో అయినా ఉంటుంది, ఏ కెరీర్ లో అయినా ఉంటుంది, ఏ ఫ్రెండ్షిప్ లో అయినా ఉంటుంది. ఆ తర్వాత అనేటువంటి దాన్ని మనం ఎప్పుడైతే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది నేను మాత్రమే చెప్పడం కాదు. వాళ్ళ అప్సర్ అనేటువంటి కాలమిస్టు మన జీవితానికి తగ్గట్టుగా, మన జీవన విధానానికి తగ్గట్టుగా ఈ తర్వాత గురించి ఒక మంచి వివరణ ఇవ్వటం జరిగింది అనమాట. తర్వాత మీ కాఫీ చల్లారిపోతుంది, తర్వాత పగలు వెళ్ళిపోతుంది, తర్వాత మీ ఆసక్తి కోల్పోతారు, తర్వాత తెరుచుకున్న తలుపులు మూసుకుపోతారు, తర్వాత వయసు అయిపోతుంది, తర్వాత జీవితంలో ఏమీ చేయలేనందుకు పశ్చాత్తపడతారు. అలా ఉంటుంది జీవితం అంటే. అందుకే ఈ తర్వాత అనేటువంటిది ఎవరి ముందు మాట్లాడినా ఏ విధంగా ఉన్నా సరే ఆ తర్వాతలన్నీ ఉంటుంది. కాబట్టి జీవితంలో బాగుపడాలి అనుకుంటే మాత్రం ఈ తర్వాత అనేటువంటి విషయాన్ని చాలా దూరంగా ఉంచాలి. ఒకరోజు ఒక వృద్ధుడు టిఫిన్ చేయడం కోసమని ఒక హోటల్కి వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత టేబుల్ దగ్గర కూర్చొని వెయిటర్ ని రమ్మంటారు. వెయిటర్ వచ్చి, సార్ మీకేం కావాలి అని అడుగుతారు. బాబు, ఇక్కడ పూరి దొరుకుతుందా అని అడుగుతారు. దొరుకుతుందండి, 50 రూపాయలు అని అంటారు. వెంటనే మనసు మార్చుకుని తన జేబు వైపు చూసుకుని తన దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తం లెక్క వేసుకుంటూ, బాబు ఇక్కడ దోశ దొరుకుతుందా అని అడుగుతారు. దొరుకుతుందండి అని విసుగ్గా చెప్పాడు ఆ వెయిటర్. ఎంత అని అడిగితే 45 రూపాయలండి అని అంటారు. తర్వాత మళ్ళీ వెంటనే, బాబు ఇక్కడ ఇడ్లీలు దొరుకుతాయా అని అడుగుతారు. దొరుకుతాయండి, 40 రూపాయలు అని విసుగ్గా సమాధానం ఇస్తాడు ఆ వెయిటర్. సరే బాబు, ఇడ్లీలు పట్టుకుని రండి అని అంటారు ఆ వృద్ధుడు. అది విన్న వెంటనే వెయిటర్ కోపంతో ఊగిపోతూ, ఇడ్లీలు దోశలు కావాలని కోరికలుంటే సరిపోదు, దానికి తగ్గట్టు మీ దగ్గర డబ్బులు కూడా ఉండాలి అని గొణుక్కుంటూ విదిలించుకుంటూ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. కొద్దిసేపటి తర్వాత ఆ వెయిటర్ ఇడ్లీలు తీసుకుని వచ్చి టేబుల్ మీద నిర్లక్ష్యంతో ఇలా పడేసి వెళ్ళిపోతారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ వృద్ధుడు తన వైపు చూసుకుంటూ ఆ ఇడ్లీలను తీసుకుంటూ తల ఉంచుకుంటూ తినేసి, ఒక్క మాట కూడా వృద్ధుడు ఆ వెయిటర్ అనకుండా ఆ ఇడ్లీలన్నీ చక్కగా తినేసిన తర్వాత క్యాషియర్ కౌంటర్ దగ్గరికి వెళ్లి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ కట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అమ్మయ్యా, ముసలాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, తన దగ్గర డబ్బులుండవు గానీ కోరికలకు మాత్రం ఏం తక్కువ లేదు అని వణుక్కుంటూ ఆ టేబుల్ దగ్గరికి వెళ్తాడు. టేబుల్ దగ్గరికి వెళ్తే అక్కడ 10 రూపాయల టిప్ కనిపిస్తుంది. అది చూసినటువంటి ఆ వెయిటర్ ఒక్కసారిగా షాక్ గురైపోయి చాలా భావోద్వేగానికి లోనవుతాడు. అరే, నేను తొందరపడి ఆ వృద్ధుణ్ణి చాలా మాటలనేసానే అని తనకు తాను చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ మనకేం సూచిస్తుంది అనంటే జీవితంలో కొన్ని విషయాలు మనం ఎప్పటికీ డబ్బుతో కొనలేం. అవేంటి అనంటే మర్యాద పూర్వకమైనటువంటి ప్రవర్తన, గౌరవం, విలువలు, వ్యక్తిత్వం, నిజాయితీ, ప్రేమ, సహనం, ఇంగిత జ్ఞానం, హుందాతనం. వీటిని ఎప్పటికైనా సరే ఒక నిబద్ధత, సహానుభూతి ద్వారా మాత్రమే మనం పొందగలుగుతాం. అందుకే జీవితంలో ఎవరిని కూడా డబ్బుతో ఎప్పుడూ చూడొద్దు. దానివల్ల మన విలువ తగ్గిపోతూ ఉంటుంది. అలా మిమ్మల్ని ఎప్పుడైనా డబ్బును చూసి అవమానిస్తే కింద కామెంట్ బాక్స్ లో డెఫినెట్ గా షేర్ చేయండి.
ఒక రోజు ఒక తండ్రి ఇంటి బయట కార్ పార్కింగ్ ప్లేస్ లో పంక్చర్ అయినటువంటి కార్ టైర్ మారుస్తూ ఉన్నాడు. అవతల వైపు నుంచి కొడుకు అదే కారు మీద ఒక పదునైన రాయితోటి ఏదో రాస్తూ ఉన్నాడు. అది గమనించినటువంటి తండ్రి వెంటనే కోపంతో ఊగిపోయి పక్కనే ఉన్నటువంటి రెంచి తీసుకుని కొడుకు చేతి మీద బాధసాగాడు అనమాట. కొడుకు గట్టి గట్టిగా అరుస్తూనే ఉన్నాడు. నాన్న వదలండి, నాన్న వదలండి, గట్టి గట్టిగా ఏడ్చుకుంటూ బిగ్గరగా అరుస్తూనే ఉన్నాడు. ఎలాంటి దయా దాక్షిణ్యం లేకుండా తండ్రి చేతి వెళ్లపై కుడుతూనే ఉన్నాడు అనమాట. కొద్దిసేపు ఆగిన తర్వాత కొడుకు స్పృహ తప్పి పడిపోయాడు. తండ్రికి ఏం చేయాలో అర్థం కాక హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్లిన తర్వాత డాక్టర్స్ చేతి వేళ్లు చూసి 2 వేళ్లు తీసేయాల్సి వస్తుంది అని అన్నారు. తండ్రికి ఏం చేయాలో అర్థం కాక షాక్ కు గురైపోయి ఉంటాడు. వెంటనే శస్త్రచికిత్స చేసిన తర్వాత కొడుకు స్పృహలోకి వచ్చి ఇలా అడుగుతాడు, నాన్న నాకు ఈ 2 వేళ్లు మళ్ళీ ఎప్పుడు పెరుగుతాయి అని అడుగుతాడు. ఆ ఒక్క మాట విన్నటువంటి తండ్రి వెంటనే దుఃఖంతో కుప్పకూలిపోతాడు. అరే నేను ఇలా ఎందుకు చేసుకున్నాను అని కొడుకుని హత్తుకుని గుండెలు పగిలిపోయేలా ఏడుస్తాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నా కోపానికి కారణం ఏంటి, నేను ఎందుకు ఇలా చేశాను అని చెప్పి కారు దగ్గరికి వెళ్లి చూస్తాడనమాట. గ్లాసెస్ మీద నాన్న ఐ లవ్ యూ అని రాసి ఉంటుంది. కొడుకు తన అమాయకపు ప్రేమని వ్యక్తపరచడం జరిగింది. కానీ తండ్రి తన పైశాచికత్వంతో పిశాచిలా ప్రవర్తించాడు. ఈ ఎంటైర్ స్టోరీలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏదైనా ఉంది అనంటే, అత్యంత జుగుప్సాకరమైనటువంటి మానసిక రోగాల్లో కోపం ఒకటి. కొన్నిసార్లు మనం కోపంలో అన్న మాటలకి చేసిన పనులకి ఎంత పశ్చాత్తాపడ్డా తిరిగి తీసుకుని రాలేం. అందుకే మీ జీవితంలో మీ కోపం వలన ఎవరికి ఏదైనా జరిగి ఉంటే, ఎవరినైనా కోల్పోయి ఉంటే ఖచ్చితంగా వారి పేరు మెన్షన్ చేసి కింద కామెంట్ బాక్స్ లో క్షమాపణ అడగండి.